హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూజ అయిపోయిన తర్వాత పంతులు అయితే అందరికీ ప్రసాదం అయితే పంచుతూ ఉండగానే ఇక కనకం అయితే ఇందిరాదేవి అపర్ణాదేవి ముందు రాస్తూ కావ్య తల మీద అక్షంతలు ఎలా వేయించానో చూసారా అని చెప్పేసి బిల్డప్గా మాట్లాడుతూ ఉండగానే ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక రాహుల్ అయితే మమ్మీ టాబ్లెట్ పని చేయకపోతే అది నా తప్ప మమ్మీ, నేనైతే టాబ్లెట్స్ మార్చాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇంతలో అప్పు అయితే కింద పడిపోతుంది. ఇక కళ్యాణ్ అపర్ణాదేవి అందరూ అయితే పట్టుకుంటారనమాట. ఇక ధాన్యం అయితే కంగారు పడుతూ పరిగెత్తుతుంది. ఇక కళ్యాణ్ అయితే కంగారు పడుతూ స్వప్న డాక్టర్కి ఫోన్ చేయని చెప్పేసి చెప్పగానే స్వప్న అయితే డాక్టర్కి అయితే ఫోన్ చేస్తామన్నమాట. ఇక డాక్టర్ అయితే వచ్చి అప్పుకైతే చెక్ చేస్తుంది. ఇక బయట అయితే కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారనమాట, డాక్టర్ ఏం చెప్తుందో ఏంటో అని. ఇక ఇంతలో అప్పుకైతే మెలకు వచ్చేసరికి నువ్వు ఉదయం నుంచి ఏం తిన్నావు, ఏం టాబ్లెట్స్ వేసుకున్నావు అని చెప్పేసి డాక్టర్ అయితే అడగగానే ఇక అప్పు అయితే టాబ్లెట్స్ అయితే చూపిస్తారనమాట. అవి రాహుల్ మార్చినవే. ఇక వాటిని చూసిన డాక్టర్ అయితే ఇవి ఎక్స్పైర్ అయిపోయినవి, వీటిని వేసుకోవడం వల్లే నీకు ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి అప్పునైతే తిట్టి బయటకు వెళ్ళి అదే విషయం అక్కడున్న బయట వాళ్ళతో చెప్తుందన్నమాట. ఇక ఎప్పుడైతే డాక్టర్ ఈ టాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిపోయిందని చెప్పేసి చెప్పగానే ఇక కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలో దొరికిందిరా ఛాన్స్ అని చెప్పేసి రుద్రాణి ఏంటి కావ్య ఇది చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటదనమాట. అప్పు టాబ్లెట్ వేసుకుంటే కావ్యని ఎందుకు నిందిస్తున్నావు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటది. ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి. ఏంటి కావ్య, ఆ టాబ్లెట్స్ అప్పుకి ఇచ్చింది నువ్వే కదా, మాట్లాడవేంటి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. అందరూ షాక్ అయిపోతారు. అవును నేనే ఆ టాబ్లెట్స్ ఇచ్చాను కానీ అని ఏదో చెప్పబోతూ ఉండగానే ఇక ధాన్యలక్ష్మి అయితే ఇంకా కానీ అంటూ మాట్లాడతావేంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటదనమాట. నేనేం చేయాలనుకుంటాను చిన్నత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే అయోమయంగా అనగానే నటించుకో, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేను అనుకోకు అని చెప్పేసి కోపంగా అంటదనమాట. తనని ఏం ప్రయోజనం ఉంది ధాన్యలక్ష్మి, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, కానీ నువ్వే పట్టించుకోలేదని చెప్పేసి అంటదనమాట. ఇక కావ్య అయితే బాధగా చూస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మాను కావ్య, కానీ నా కోడలు కడుపు కొట్టాలని చూస్తాం అనుకోలేదని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ మాటలకి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అపర్ణాదేవి అయితే కావ్య అలా చేస్తుందని ఎలా అంటున్నావు, అయినా తన చెల్లెలు కడుపు తనెందుకు పోగొట్టాలనుకుంటుంది అని చెప్పేసి అనగానే ఎందుకంటే తను తల్లి కాలేకపోయింది కాబట్టి అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే కోపంగా అంటదనమాట. ఇక నిజం తెలిసిన అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఇక చెప్పలేక బాధగా నిలబడిపోతారు. ఇక కావ్య ఇంటికి వచ్చిన మొదటి కోడలు, అందుకే తనే మొదటి వారసుని ఇవ్వాలని కలలు కంది, కానీ అది జరగలేదు కాబట్టి కుళ్ళుతో నా కోడలు కడుపు పోగొట్టాలని చూస్తుందని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అరుస్తుంది అనమాట. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనొద్దు ధాన్యం తన అసలు అని చెప్పేసి అపర్ణాదేవి నిజం చెప్పబోతూ ఉండగానే అత్తయ్య వద్దు అన్నట్లుగా సైగ చేస్తుందన్నమాట కావ్య. ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటక్క ఇది, నువ్వేదో చెప్పాలనుకోవడం తను ఆపేయడం, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను, ఒకవేళ నేను తప్పు చేసినా ఈరోజు కావ్య చేసిన తప్పు ముందు చాలా చిన్నదని చెప్పేసి అరుస్తుంది అనమాట. ఇక ఇందిరాదేవి కూడా కోప్పడుతుంది. అయినా ధాన్యలక్ష్మి మాత్రం అస్సలు తగ్గదనమాట. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది చిన్నత్తయ్య, ఆ టాబ్లెట్స్ నేను కావాలని ఇవ్వలేదని చెప్పేసి కావ్య చెప్తున్నా వినదనమాట ధాన్యలక్ష్మి. పొరపాటు కాదు ఇది, నువ్వు కావాలనే చేసావు, బిడ్డల్ని కనాలనే ఆశలే తీరలేదు కాబట్టి నీ చెల్లెలు కడుపు పోగొట్టాలని అనుకున్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక కళ్యాణ్ కూడా ఇంకా ధన్యాన్నే తిడతాడు. మెడికల్ షాప్ వాడు చూసుకోకుండా ఆ టాబ్లెట్స్ ఇచ్చి ఉండొచ్చు కదా, వదిన అలా ఎందుకు చేస్తుందని చెప్పేసి అంటాడనమాట. అయినా ధాన్యలక్ష్మి మాత్రం అస్సలు తగ్గదు. సరే ఇదంతా కాదు కావ్య, ఇందాక నువ్వు మీ అమ్మతో మాట్లాడుతూ ఏమన్నావు, అప్పుకు దక్కిన అదృష్టం నాకు దక్కలేదు అన్నావా లేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఆ మాటలకైతే కావ్య ఇంకా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి అయితే నువ్వు గొడ్రాలు కాబట్టి నా కోడలు కూడా గొడ్రాయి అయిపోవాలనేగా ఈ టాబ్లెట్స్ ఇచ్చావని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండగానే ఇక కావ్య అయితే ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఇక ధాన్యలక్ష్మి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోద్ది కావ్య అని చెప్పేసి అనగానే ఇక కనకం అయితే కోపంగా ఇక చాలా ఆపు ధాన్యలక్ష్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు. ఇక ధాన్యం అయితే కనకం వైపు కోపంగా చూస్తూ నిలబడుతుంది. ఇక కనకం అయితే అరుస్తూ కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు, నువ్వు గొడ్రాలని ఎవరిని అంటున్నావు, 3 నెలల కడుపుతో ఉన్న నా కూతున్నా అని చెప్పేసి అంటదనమాట. దెబ్బకి సుభాష్ సీతారామయ్య కళ్యాణ్ అందరూ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఇక కనకం అయితే ఏంటి అలా చూస్తున్నావు, సడన్గా నా కూతురికి 3 నెలల కడుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా, నువ్వు అంటున్న అదృష్టం నా కూతురికి ఎప్పుడో దక్కింది, అప్పు నెల తప్పడానికి ముందే కావ్య నెల తప్పిందని చెప్పేసి కనకం ఏడుస్తూ చెప్తుంది అనమాట. ఇంతలో అప్పు కూడా అక్కడికైతే వస్తుంది.
కడుపుతో ఉన్న నా కూతురు నీ కోడల మీద అక్కస్తో ఎందుకు ఇలా చేస్తుందో ఆలోచించావా? నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని మీ అత్తని అడుగు, వాళ్ళే చెప్తారని చెప్పేసి అంటదనమాట. ఇక అప్పటికే ధాన్యలక్ష్మి అయితే పశ్చాత్తాపడిపోతూ ఉంటుంది. అవునత్తయ్య, మా అక్క నాకంటే ముందే తల్లయింది, కానీ ఆ విషయం బయట పెడితే బావగారికి ఏమైనా అవుతుందేమోనని ఆ నిజం దాచిపెట్టిందని చెప్పేసి అప్పు కూడా చెప్తుందనమాట. ఇక కనకం అయితే చెప్తుంది, తను తల్లి అయిన విషయం తన భర్తకు తెలిస్తే తన ప్రాణాలకు ప్రమాదం వస్తుందని నిజం చెప్పకుండా తనలో తను ఏడుస్తుందని చెప్పేసి కనకు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అనమాట. ఇక కనకాన్ని అయితే అపర్ణాదేవి ఓదారుస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి వదిన, నా కూతురు అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాను, నిజం చెప్పేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రకాశం అయితే కోపంగా, చూసావా ధాన్యం, ఎంత పెద్ద తప్పు చేసావో, ఒక మంచి మనిషిని బాధ పెట్టావని చెప్పేసి తిడతాడనమాట. అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను కూడా ఆడదాన్ని ఆలోచించకుండా అనరాని మాటలు అనేసాను. తనకు అదృష్టం లేదని గొడ్రాలని నిందించిన పెద్దదాన్ని మర్యాద ఇచ్చింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను, వెంటనే కావ్యతో మాట్లాడాలని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇక రుద్రాణి అయితే మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఆ ధాన్యలక్ష్మి కావ్యతో ఏం మాట్లాడుతుంది ఏంటో విందాం పదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.